బ్యాక్ టు న్యూస్ అవర్. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఇక పోలింగ్ ను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎన్నికల అధికారులు అయితే చర్యలు చేపట్టారు. జిల్లాకు సంబంధించి 1847 పోలింగ్ కేంద్రాల్లో 17,62,921 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న విజయనగరం జిల్లా రిటర్నింగ్ అధికారి కార్తిక్ తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఎన్నికల సిబ్బంది అయితే పాల్గొన్నారు. వాళ్ళు ఇప్పుడు విజయనగరం జాయింట్ కలెక్టర్ అలాగే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కార్తిక్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి సార్, ఎన్నికల సిబ్బందికి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఎన్నికల ప్రక్రియను ఏర్పాటు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటి సార్? ఎన్నికల సిబ్బంది అందరికీ కూడా 2 రౌండ్ల ట్రైనింగ్ ఆల్రెడీ ముందే ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు పోలింగ్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ప్రిలిమినరీ చెకింగ్ చేసుకుని ఈవీఎం యూనిట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉన్న తర్వాత అందరినీ కూడా ఇక్కడి నుంచి పోలింగ్ బూత్స్కి ఇవాళ తరలించే కార్యక్రమం చేస్తున్నామండి. ప్రధానంగా చూసుకుంటే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏమైనా ఉన్నాయా? రెండోది సీసీ కెమెరాల ద్వారా ఎటువంటి పర్యవేక్షణ చేస్తున్నారు? ఎటువంటి సూచనలు ఇచ్చారండి సార్? విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వల్నరబుల్ కానీ పోలింగ్ స్టేషన్స్ ఏవి కూడా లేవు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొన్ని ఉన్నాయి, అక్కడ వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. మరో రేపు జరగబోయే ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏ విధంగా పాల్గొనాలని చెప్పి సూచనలు ఇచ్చారు? ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా తలెత్తితే వాటికి ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యేలాగా ఎన్షూర్ చేసుకుంటున్నాము. అందరూ కూడా అటెండ్ అయ్యారు. అన్ని పోలింగ్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరారు. సో ఆ పోలింగ్ టీమ్స్ని కరెక్ట్గా వాళ్ళకి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసి మనం జీపీఎస్ కంట్రోల్ ఉన్న బస్సెస్లో ఇక్కడి నుంచి పోలింగ్ మెటీరియల్ అదేవిధంగా పోలింగ్ సిబ్బందిని విత్ పోలీస్ సెక్యూరిటీ పోలింగ్ కేంద్రాలకు చేర్చుతున్నామండి. ఈరోజు మొత్తం మీద ఎన్నికల నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్నట్లు అయితే ఎన్నికల జాయింట్ కలెక్టర్ అలాగే విజయనగరం అసెంబ్లీ ఈ సెగ్మెంట్కి సంబంధించిన ఇన్ఛార్జి కార్తిక్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వర శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా.